నిలిసినాయి మమ్మిడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మనసులు ఎవరి మీదనే యాపకమ్మాల మీద కబ్బురేమో పూసిన. అవును నేనమ్మ డాన్నేమో అన్నాడు. ఏంది ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటావా? నీ మొగానికి ఎప్పుడైనా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నావా జాహ్నవి? ఇంతసేపు కేఎఫ్సీలకి చికెన్ ఫ్రై ఏమంటారు, ఫ్రెంచ్ ఫ్రైస్ బుక్ చేసుకుని తినడమే తప్ప నీ మొగానికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంట. ఫ్రెంచ్ ఫ్రైస్ అడవా, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపి నాకు, అప్పుడు అనుకుంటా జాహ్నవి ఈజ్ ఎ గ్రేట్ అని. ఫ్రెంచ్ ఫ్రైస్ అది ఏం రాదు కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటుందంట. నాకే ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్తాడా? ఈ జాహ్నవి ఎందుకు చూపిస్తా, ఇవాళ మా డాడీకి ప్రూఫ్ చూపించాలి. ఎట్లా అన్న నీ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి మా డాడీకి చూపిస్తా. ఈ జాహ్నవి అంటే ఎందుకు చెప్తా. ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రై చేస్తే ఆ ఫ్రెంచ్ వాళ్ళు కూడా భయపడాలి. అట్లా చేస్తా నేను ఈరోజు ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నా. స్టెప్ నెంబర్ 1 ఆలుగడ్డలు తీసుకోవాలి. స్టెప్ నెంబర్ 2 పొట్టు గీకే తీసుకోవాలి. స్టెప్ నెంబర్ 3 చాకు తీసుకోవాలి. స్టెప్ నెంబర్ 4 ప్యాడ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం పొటాటో తీసుకోవాలి, దాని తర్వాత పొట్టు గీకే తీసుకోవాలి. ఇట్లా 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 పొట్టు తీసేసుకోవాలి. సరే మా డాడీ నా గురించి ఏమనుకుంటుండు? నాకు నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ రారంటాడా? ఈరోజు మా డాడీకి నేనేందో చూపిస్తా. ఫ్రెండ్స్ వల్ల అమ్మో వద్దులే, నేను పిలిస్తే మళ్ళా ఇవన్నీ వాళ్ళు తినేస్తారు. నేను తిన్నాక ఫోన్ ఇస్తా. ఇప్పుడైతే నేను ఫ్రెంచ్ ఫ్రై చేసుకుంటున్నా. ఇవాళ మా డాడీకి నేనేందో చూపించాలి. చూడండి, వేడి వేడి నూనె వేసుకోవాలి. ఫస్ట్ ఒక 5 minutesలో కడకడ లాగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. అంటే అయిపోయింది. ఈ జాహ్నవిని ఎవ్వరు తక్కువ వేయద్దు. జాహ్నవి అంటే ఏందో చూపిస్తా, అన్నీ చేసేస్తా. అబ్బా ఎంత పని చేసినా ఇవాళ. ఏ అంజలి, నేను ఫ్రెంచ్ ఫ్రై చేసుకున్నానే, నీకు కావాలి? అయ్యో తినేసినాను, ఇప్పుడే తినేసిన. నేనే వేసుకున్నాను తెలుసా. ఏ మిల్కీ, ఇవాళ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకున్నానే, నీకు కావాలా? నా దగ్గర లేవు, నేను తినేసిన. నేనే వేసుకున్నాను తెలుసా. మా డాడీ ఇంకా వస్తలేడు. అమ్మయ్య. యాక్షన్. వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. కాదు కాదు, వేడి వేడి జాన్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. అయ్యో స్కూల్కి వచ్చినాక మొహం కడుక్కోలే. మొహం కడుక్కొని పొడబొడి పెట్టుకొని తింటా. ఏం ట్రాఫిక్ జామ్ ఏమో, ఎండాకాలం మస్తు వచ్చింది. అబ్బా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎవరు చేసిర్రు? మా బాలమని చేసినట్టుంది. నేను అలసిపోయి వస్తా కదా, కూర్చొని స్నాక్స్ తిన్నికే నా కోసమే చేసినట్టుంది. అబ్బా అబ్బా, ఉప్పు కారం అన్నీ మస్తు వేసిర్రు. వావ్, ఏంటి ఇంత మంచిగా ఉన్నాయి? కేఎఫ్సీ రేట్ ఇంత మంచిగా ఉంటుంది. మా బాలమ్మ నా కోసమే వేసింది మంచిగా. అబ్బా సూపర్ ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్. మంచి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నా, ఆగి పెట్టుకొని టీవీ చూసుకుంటా. అబ్బబ్బబ్బా, నా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎవరు తిన్నారు? నా ఫ్రెంచ్ ఫ్రైస్, నా ఫ్రెంచ్ ఫ్రైస్, చాలా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసాను.
ఏమైంది బిడ్డ ఏడుస్తున్నావు? డాడీ నా ఫ్రెండ్స్ ఫ్రై తీసుకుంటే ఎవరో తినేసి డాడీ అవి నేను చేసుకున్నా. మా జాహ్నవి వేసుకుందా ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడు కనుక నేను తిన్నా అని తెలిస్తే అమ్మో నా జుట్టు మొత్తం పీకేస్తుంది. అయ్యో ఎవరు తిన్నారు మా? మీ ఇంట్లోకి ఎవరు వచ్చిరు? మీ ఫ్రెండ్స్ వచ్చిరు ఎవరన్నా? లేదు డాడీ ఎవ్వరు రాలేదు. నేను అలా ఫ్రెంచ్ ఫ్రై చేసుకొని పెట్టుకొని మంచి మొంగడుకొని వద్దాం టీ చేసుకుంటే తిందాం అనుకున్నా. ఎవరో తినేసిరు డాడీ. ఫ్రెంచ్ ఫ్రైస్ నీవని తెలియక నేనే తినేసిన జాహ్నవి ఇందాక. నువ్వు తినేసినవా? అంటే నాకు నీవని తెలియదు జాహ్నవి. నేను ప్లీజ్ జాహ్నవి, జాహ్నవి, జాహ్నవి. ఎవరు తినమన్నాడు? నేను ఎవరు తినమన్నాడు? కష్టపడి చేసుకున్నావి. నాకేం తెలుసు మమ్మీ చేసి పెట్టిందేమో అనుకున్నా నేను. నీకు మమ్మీ చేసి పెట్టాలి నిన్ను. నువ్వు నాకేం తెలుసు నీవనేవి. ఇప్పుడు ఆ ఫ్రెంచ్ ఫ్రై చేసి పెట్టు నువ్వు. నేను చేసి పెట్టా, నాకు పైన ఉంది. నా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని తిని ఇంకా చూసిరా నేను చేసుకుంటా, మా డాడీ తిన్నాడు. ఇంకా నా ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ బిల్ల నన్ను ఎట్లా తిట్టిండు ఫ్రెండ్స్. కడియో నేను కొన్నే తిన్నా, నీకు మస్తు చేసి ఇచ్చిన నేను. అయితే నెక్స్ట్ టైం నీ సంగతి చెప్తా. జానా నీ చేసినావు కదా జానా ఒకటి నాకు. పో పో. అమ్మా ఇంకా అన్ని తిన్నా అడుగుతాడు ఇంకా నువ్వు. అబ్బా అది పెట్టుకుంటా.